మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 16,300 ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేసడానికి మెగా డిఎస్సి కూడా ప్రకటించాం. వచ్చే 6 నెలల్లో ఆ ప్రక్రియ కూడా పూర్తి చేస్తాము. ఉపాధ్యాయుల పిల్లలకు అందించే బాధ్యత కూడా మన ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. రైల్వేలో 10వ తరగతి అర్హత ఉద్యోగాలు వీటికి అప్లై చేయాలనుకుంటే వీటికి సంబంధించిన లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ప్రతిరోజు న్యూస్ పేపర్లు అన్ని న్యూస్ పేపర్లు వచ్చిన విద్యా ఉద్యోగ సమాచారం మీరు పొందాలనుకుంటే ప్రతి ఒక్కరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. లేదా టెలిగ్రామ్ యాప్ ఓపెన్ చేసుకుని సెర్చ్ బార్లో ఆల్ ఎడ్యుకేషనల్ అప్డేట్స్ అని చెప్పి సెర్చ్ చేసుకోండి. స్టార్టింగ్ ఈ విధంగా 2181 మెంబర్స్ ఉన్న టెలిగ్రామ్ ఛానల్ కనిపిస్తుంది. ఈ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి. టీచర్లు అంటే మాకు గౌరవం. వచ్చే ఏడాది జూన్ నాటికి కొత్త టీచర్లు వస్తారు. ఏటా డిఎస్సి నిర్వహిస్తాం. వైకాపా ప్రభుత్వం ఒక్క టీచర్ పోస్టు భర్తీ చేయలేదు. విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించింది. నాడు నేడు పనులు చేపట్టి గుత్తేదారులకు 100 కోట్ల బిల్లు పెండింగ్ పెట్టింది. అవన్నీ చెల్లిస్తున్నాం. టీచర్లు అంటే తెదేపా ప్రభుత్వానికి చాలా గౌరవం. 11 డిఎస్సులు వేసి 1.50 లక్షల మంది ఉపాధ్యాయ నియామకాలు చేపట్టిన ఘనత తెదేపాది. ప్రైవేట్ బడుల కన్నా ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన చదువులు, ఉత్తమ ఫలితాలు సాధ్యమవుతాయి. క్రీడలను ప్రోత్సహిస్తాం. ఒత్తిడి లేకుండా చదువులు సాగాలి. స్మార్ట్ క్లాసులు, కంప్యూటర్ విద్యను ప్రవేశపెడతాం. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావు ద్వారా పిల్లలకు నైతిక విలువలు నేర్పిస్తాం.